మొదటగా ప్రభు నామములో వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మన కొరకు యేసయ్య సిద్ధపరిచిన వాక్యములకు మనం ప్రవేశిద్దాం. కీర్తనలు 145వ కీర్తన, 145వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రవాక్యాన్ని దీవించుగాక. గమనించాలి ప్రియమైన వాళ్ళారా, ఎంతో చక్కటి మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని కాలాల్లో ఉన్నటువంటి దేవుని ప్రజలకు ఆయన ఎంతో చక్కగా రాయించిన మాటలు ఇక్కడ చూస్తున్నాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఇక్కడ చూసే విషయాలు రెండు ఏమిటంటే, కోరిక నెరవేర్చును, మొర ఆలకించి రక్షించును. అంటే కోరిక నెరవేర్చే దేవుడిగా, అన్ని పరిస్థితుల్లోనూ మనం రక్షించే దేవుడిగా మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. అయితే జాగ్రత్తగా మనం గమనించాలి. షరతు వర్తిస్తుంది. షరతులు లేకుండా దేవుడు ఎలా పడితే అలా చేసే దేవుడితే కాదు. కోరిక నెరవేర్చే దేవుడు నిజమే, రక్షించే దేవుడు నిజమే. దానికి ముందు ఒక షరతు ఉంది. ఆ షరతును దేవుని ప్రజలు గ్రహించాలి. అందరూ దేవుని ప్రజలే. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దేవుని ప్రజలే. పాత నిబంధనలో యెహోవా దేవునిలో విశ్వాసం ఉంచిన వారు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలే. కొత్త నిబంధనలో క్రీస్తు యేసును స్వీకరించిన వారు దేవుని ప్రజలే. బట్ ఈ వాక్యం అందరికీ వర్తిస్తుంది అంటారా? కాదు. షరతులు ఎవరైతే గుర్తించి ఆ షరతుకు లోబడతారో వారి విషయంలోనే చాలా మటుకు వాగ్దానాలకు నెరవేర్చబడతాయని గతంలో కూడా మీకు గుర్తు చేయడం జరిగింది. ఇక్కడ షరతు ఏమిటి అంటే, తన యందు భయభక్తులు గలవు. తన యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు, ఇది షరతు. దేవునిలో భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. అలాంటి వారి మొర ఆలకిస్తాడు. అలాంటి వారిని ఆయన రక్షిస్తాడు. కనుక మేము దేవుని ప్రజలమే, మేము ఇశ్రాయేలు ప్రజలమే, మేము యూదులమే, మేము యెహోవా యందు నమ్మిక ఉంచిన వారమే, మేము యేసు ప్రభువును సొంత రక్షకునిగా స్వీకరించిన వారమే, మేము క్రైస్తవులమే అంటే కుదరదు. దేవుని దగ్గర కుదరదు. అది నిజమే. కానీ నా యందు మీరు భయభక్తులు కలిగి ఉన్నారా? ఉంటే అప్పుడు మీరు నన్ను అడగండి అంటాడు ఆయన. సో భయభక్తులు గల జీవితం దేవునికి మొట్టమొదట కావలసింది. దేవుడంటే భయము భక్తి లేకుండా మిగతా అన్ని మేము కలిగి ఉంటామంటే తీసి పక్కన పెడతాడు ఆయన. నాకు అది అవసరం లేదంటాడు. ముందు నాకు కావలసింది ఏమిటో తెలుసా? మీలో నేనంటే మీకు భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఆ తర్వాత ఏదైనా. బైబిల్ అంతట్లో, బైబిల్లో ఉన్న వాస్తవాలు గ్రహించే వాళ్ళు ఈ విషయాన్ని గ్రహిస్తారు. ఇది పక్కన పెట్టేసి నేను అది చేస్తాను ప్రభా, నేను ఇది చేస్తాను ప్రభా, నేను ఏదో చేసేస్తాను ప్రభా అంటే అవన్నీ తర్వాత విషయం. ముందు భయభక్తులు ఉందా లేదా చెప్పు. ఉంటే మిగిలిన వాటన్నిటికి కూడా నేను తీసుకుంటా, వాటన్నిటిని లెక్కలోకి తీసుకుంటా. ఈ భయభక్తులు అనేది కానీ లేకపోతే మిగతా వాటన్ని కూడా నేను కొట్టేస్తాను, నాకు అది అవసరం లేదు అంటాడు. ఈరోజు మనం అదే చూస్తున్నాం. దేవుడు అంటే భయము భక్తి కలిగిన విషయం. ఆ భయభక్తుల గురించి కొన్ని విషయాలు మొదట చూద్దాం. 34వ కీర్తనలకు రండి. ముందు భయభక్తుల గురించి చూసి ఆ తర్వాత ఆయన మనకు దయచేసి వాటిని చూద్దాం. 34వ కీర్తన 11 నుంచి 14 వచనాలు. 34వ కీర్తన 11 నుంచి 14 వచనాలు.
పిల్లలారా పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరు వాడెవడైనా ఉన్నాడా? బ్రతుకుగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానము వెదకి దాని వెంటాడము. చూడండి, ఇక్కడ 11 వచ్చాడు. పిల్లలారా, ఎంత చక్కగా దేవుడు సంబోధిస్తున్నాడు మనల్ని. పిల్లలారా, తన ప్రజలకు ఇవ్వబడుతున్నటువంటి పిలుపు ఇది. పిల్లలారా అని ఎవరిని పిలుస్తున్నాడు? అన్యులను పిలవట్లేదు. మేము దేవుని ప్రజలమే అని చెప్పుకొని వారితో మాట్లాడుతున్నాడు దేవుడు. పిల్లలారా ఏంటంట? మీరు వచ్చి నా మాట వినండి. ఏం వినాలంట? యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. దేవుడు అంటే భయభక్తులు అంటే నేను నేర్పిస్తా. ప్రియమైన దేవుని ప్రజలారా, నా దగ్గర రండి అని పరిశుద్ధాత్మ దేవుడు పిలుపునిస్తున్నాడు. బ్రతుకుగోరుడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరు వాడు ఎవడైనాను ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకును. దేవుడు అంటే భయభక్తులు కలిగే వారిలో ఉండే క్వాలిటీస్ అండి ఇది. ఏం క్వాలిటీస్ తెలుసా? చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుకను. ఈ నాలుక భయంకరమైందండి. కొత్త నిబంధనలు చెప్తుంది. నాలుక ఒక చిన్న అవయవమైనది. కొద్దిగా అగ్ని అడివంతటి కాల్చేసినట్లుగా ఒక చిన్న నాలుక సమస్తాన్ని నాశనం చేయగలుగుతుంది. ఈ నాలుగుతో ప్రార్థన చేస్తాం, ఈ నాలుగుతో స్తుతిస్తాం, ఈ నాలుగుతో పాటలు పాడతాం, ఈ నాలుగుతో వాక్యం చదువుతాం, ఈ నాలుగుతో వాక్యము బోధిస్తాం, ఈ నాలుగు అన్ని విధాలుగా వాడుతాం. ఓకే, మంచిగా వాడితే నో ప్రాబ్లం. కానీ దేవుని ప్రజలు నిజంగా దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు కాచుకొని ఉండాలంట. నాలుకను కాచుకొని ఉండాలి. ఎక్కడ? చర్చిలోనా? చర్చిలో అందరూ కాచుకొని ఉంటారు, పెద్ద విషయం ఏం కాదు అది. ఎక్కడున్నా కాడ నీ నాలుకను కాచుకోవాలి. నిజంగా దేవుడు అంటే భయభక్తులు ఉంటే, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా నోటి మాటలు చూస్తున్నాడు, వింటున్నాడు అని నాలుకను అదుపులో ఉంచుకోవాలి. కపటమైన మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం అని మేలు చేయము. కాబట్టి చెడ్డ మాట పలుకోకుండా, కపటమైన మాటలు పలుకోకుండా పెదవులను కాచుకోవడమే దేవుడు అంటే భయభక్తి. ఎందుకంటే ఈ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు రేపు తీర్పు ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి నాకు దేవుడు అంటే భలే ఇష్టం, నాకు దేవుడు అంటే భలే ప్రేమ. నేను సంఘానికి భలే వెళ్తాను, లేదా నేను చాలా చక్కగా దేవుని స్తుతిస్తాను, ఆరాధిస్తాను, నేను చాలా చక్కగా అద్భుతంగా ప్రార్థన చేస్తాను. కుదరదు. అవన్నీ చేసేది నాలుగుతోనే. అదే నాలుగుతో మనము కానీ వాక్యంలో చెప్పినట్లుగా ఏమండి అలా ప్రవర్తిస్తే చెడ్డ మాటలు పలుకుతాం, కపటమైన మాటలు పలకడం చేస్తూ ఉన్నట్లయితే ఏమండి దేవుని యందు వాళ్ళలో భయభక్తి లేదని అర్థం. సో వాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టేస్తానే ఉంటాడు దేవుడు. ఎంతకాలమైనా వాళ్ళు తెలుసుకునేంత వరకు తప్పదు ఇది. వాళ్ళు తెలుసుకొని ఆ నాలుకను కంట్రోల్ చేసుకునేంత వరకు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు, ఎన్ని టాలెంట్స్ ఉండొచ్చు, వాళ్ళు పక్కన ఉండాల్సిందే. నువ్వు పక్కన ఉండరైనా క్యూలో రాపో అంటాడు ఆయన. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ రా క్యూలో. మళ్ళీ ముందుకు వచ్చానుకో, మళ్ళీ వెనక్కి నిలబడిపోను, మళ్ళీ రా చూద్దాం ఈ లోపల మారుతావు, ఈ క్యూలో వచ్చేటువంటి మారుతావేమో. మనం కొన్నిసార్లు క్యూలో నిలబడినప్పుడు ఒక గవర్నమెంట్ పని మీద వెళ్ళామనుకోండి, మనకు సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ పెద్ద క్యూలో నిలబడితే తీరా అధికారి వచ్చిన తర్వాత అవన్నీ ఆయన తనిఖీ చేసిన తర్వాత అది సరిగా లేకపోతే ఫలానా లేదు సార్, ఇంత దూరం నిలబడ్డా సార్, కుదరదు, మేము అడిగి ఇక్కడ లేవు, మేము అడిగి ఇక్కడ లేవు, ఉన్నా కూడా అది పనికిరావు, మీరు వెళ్ళి సరి చూసుకొని మళ్ళీ ముందుకు వచ్చేయమంట సార్ నేరుగా. కుదరదు, మళ్ళీ క్యూలో నిలబడాల్సిందే, మళ్ళీ క్యూలో నిలబడాలి. నువ్వు నేను వచ్చాను కదా, వచ్చినా సరే మళ్ళీ క్యూలో నిలబడాల్సిందే. కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. సో మనుషుల విషయంలోనే కొన్ని మన దగ్గర ఉన్నవి పనికి రానప్పుడు తీసుకొని రాపో, మళ్ళీ క్యూలో మళ్ళీ వచ్చాం, మళ్ళీ కూడా సరైన డాక్యుమెంట్స్ మన దగ్గర లేవు,
పోయి సరి చేసుకొని రా, 2-3 రోజులు సరి చేసుకొని మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ క్యూలో నిలబడాల్సిందే. మరి ఎన్నిసార్లు నిలబడతామండి? ఈ లోపల మన ఆయుష్ అయిపోతే, ఈ లోపల చచ్చిపోతే పరిస్థితి ఏంది? ఈ లోపల చచ్చిపోతే గ్రహింపు లేకుండా పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం అదే చూస్తున్నాం. కాబట్టి చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకొనుము, కీడు చేయటమాని మేలు చేయము. కనుక మనం బహు జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే, మన పెదవులను, నాలుకను మనం స్వాధీనం ఉంచుకోవాలి. అప్పుడే మనం నిజంగా దేవుడిని భయభక్తులు గలవారమని బైబిల్ మనం సెలవిస్తుంది. 14వ వచనం చూసాం కదా, ఏం చూస్తాం? కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి, కీడు చేయటం అని మేలు చేయాలి. దేవుని బిడ్డవైన నీవు కీడు చేయాలని ప్రయత్నం చేస్తే నువ్వు దేవుని బిడ్డ ఎట్లవుతావు? కీడు చేయట మానాలి, మేలు చేయాలి. నేను ఆరాధన చేస్తాను, నేను పాట పాడతాను, నేను వాక్యం చెప్తాను, లేకపోతే నేను ఎన్ని మంచిదే, బట్ కీడు చేయటం మాను, మేలు చేయ నేర్చుకో. కొంతకాలం క్రిందట మా దగ్గర ఒక బ్రాంచ్ పాస్టర్ ఉండేవాడు. మా దగ్గర చాలా మేలు పొందాడు. అతను ఏం చేస్తూ వచ్చాడంటే తరచుగా మా దగ్గరకు వచ్చేవారు, ఫ్యామిలీగా వచ్చేవాళ్ళు. మేము కూడా బాగా వాళ్ళు చూసుకున్నాం. చర్చిలో కొంతమంది ఆగిపోతున్నారు, వచ్చేవాళ్ళు విశ్వాసులు. ఎందుకు ఆగిపోతున్నారో మాకు తెలియలే కారణం. ఒకానొక రోజు ఒక తల్లిగారు మమ్మల్ని పిలిపించారు. వాళ్ళు కూడా మానేశారు, చర్చికి రావడం మానేశారు. కానీ ఎందుకు పిలిచారు? సరే పిలిచినప్పుడు వెళ్ళాలి కదా. మరి వెళ్ళాం. ఆ తల్లిగారు ఏమన్నారంటే, పాస్టర్ గారు ఒక మాట చెప్తాను, క్షమించాను నన్ను అన్నారు. ఏందమ్మా? ఏం లేదు, మీ దగ్గరకు వస్తున్నాడు పాస్టర్, ఆయన మీ మీద ఏదేదో చెప్పి మమ్మల్ని ఆపేశాడు. అతని కారణంగా మేము చర్చ ఆగిపోయాం. ఇంకో కుటుంబం రాలేదు కదా, వాళ్ళు ఆగిపోవడానికి ఆ పాస్టరే కారణం. వీళ్ళు కొంతమంది యవనస్తులు ఆగిపోయారు కదా, వాళ్ళు ఆగిపోవడానికి కారణం కూడా అతనే. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మమ్మల్ని అందరినీ ఆపిన వ్యక్తి ఇతను ఎందుకు ఆగలేదు? ఇతను ఎందుకు మళ్ళీ బాబు పాస్టర్ దగ్గరికి వెళ్తానే ఉన్నాడు? మనందరూ ఆపేశాడు, ఓకే, ఏదేదో చెప్పాడు, విన్నాం, నమ్మేశాం, ఆగాము. ఇతనెందుకు ఆగాల అని ఒక క్వశ్చన్ వచ్చింది. పరిశుద్ధాత్మదేవుడే వాళ్ళ హృదయాలు ఆ ప్రశ్న పుట్టించాడు. నిజమే, ఎందుకంటే ప్రార్థన వ్యర్థం కాదు కదా. మన దేవుని దగ్గర ఎంత యథార్థం ఉంటే మన పక్షంగా దేవుడు పోరాటం చేస్తూ ఉంటాడు. మన వెనక జరిగి మనకు చాలా తెలియదండి. మన వెనక చాలా మంది చాలా మాట్లాడతారు. మన ముందు మంచిగా మాట్లాడు, వెనక చాలా కీడు మాట్లాడవచ్చు, చెడు మాట్లాడవచ్చు. మన మీద బురద మనకేం తెలుస్తుంది? తెలవదు కదా. అందుకే దేవుడు అందరూ చూస్తున్నాడు అనేది లెక్క. ఆయన ఏం చేశాడు? వాళ్ళ మనసులో ఆలోచన పుట్టించాడు. ఆలోచించాం పాస్టర్ గారు, తప్పు మాదే, క్షమించండి, మేము మరలా వస్తా. వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళు వచ్చేసారు. ఈయన పెట్టాడే, ఈయన ఆగిపోయాడు. ఆగిపోవాల్సిన పరిస్థితే వచ్చేసింది. ఒకటే మాట మేము చెప్పేసాం. ఇవన్నీ ఏం చెప్పాలా? మళ్ళీ ఇవన్నీ ఏమీ చెప్పలేదు. అయ్యా, మీ పరిచయం మీరు చూసుకోండి, మా పరిచయం మేము చూసుకుంటాం. ఒకటే మాట, అయిపోయింది. ఎందుకు చెప్తున్నామంటే, చూడండి, ఒక దైవజనుడై ఉండి ఒక కుటుంబం ఆదరిస్తుంది, ఒక సంఘంలో నువ్వు వాడబడుతున్నావు, ఆ సంఘంలో ఉన్న వారిని నువ్వు ఆపేస్తూ వస్తే ఆఖరికి ఏమైంది? ఎవరు తీసుకుని గోతిలో వాళ్ళే పడతారు అన్నట్టుగా అతనికి ఒక ఇబ్బంది కలిగిపోయింది. అతను ఒక్క మాట మేము అనలా. సో దేవుడిని భయభక్తులు ఉంటే ఇలాంటి పని ఎలా చేస్తావు? సైతానికి ఎందుకు నువ్వు చోటిస్తావు? అందుకని బైబిల్ ఖచ్చితంగా దేవుడు అంటే భయభక్తులు అంటే మీకు నేర్పిస్తా. చాలా మంది దేవుని ప్రజలు నేటికి గ్రహించాల్సింది ఒకటే, మొదటి క్వాలిటీ ఏంటో తెలుసా? దేవుడు కొన్ని మొదటి క్వాలిటీ ఏం తెలుసా? నీకెంత బైబిల్ జ్ఞానం ఉందా? అది అడగడు. నీకెన్ని తలాంతులు ఉన్నాయా? అడగడు. ఇది వాస్తవం కాబట్టి రాసి పెట్టుకోండి. భక్తులు మీరు అడిగి చూడండి, రాంగ్ అంటే నా దగ్గరకు చెప్పండి. మొదటి దేవుడు కోరుకునే క్వాలిటీ, ఆయన అంటే భయభక్తులు ఉన్నాయా? ఉంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి?
ప్రతి మాట మాట్లాడాలన్న భయం ఉంటుంది. చర్చిలో కాదు, ఎక్కడైనా సరే. చర్చిలో అందరు భక్తులే. చర్చిలో ఎవడైనా తాగబోతాడో భక్తుల్లో ఉంటాడు. ఇక్కడ తెలుసా, తాగేసి వచ్చి కూర్చున్నా తెలుసు వాడికి, నేను తాగాను, ఇది చర్చి, నేను గమ్ముగా కూర్చొని, అది వాడికి కూడా తెలుసు. అది పెద్ద విషయం కాదు. అది ఎవడైనా మంచిగా ఉంటాడు. ఇక్కడ ఎంత భయంకరమైనటువంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు కూడా ఈరోజు కామన్. బయట నీ ఇంట్లో ఎలా ఉన్నావు, బయట ఎలా ఉన్నావు, నువ్వేం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు. సో యెహోవాను పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను అని చెబుతూ కింద విషయాలతో వరుసగా చాలా ఉన్నాయి. తర్వాత మీరు చూసుకోండి. దేవుని యందు భయభక్తులు మనకి ఎప్పటికి ఉండాలండి, ఎప్పటికి ఉండాలి. దానివల్ల స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు, నష్టాలు కలగవచ్చు, బాధ కలగవచ్చు. కానీ అలాంటి వారు ఎప్పటికీ నిలబడతారు, ఎన్నడూ కదల్చబడరు. హల్లెలూయా. ఎన్నడూ వాళ్ళు కదిలిపోయే పరిస్థితి లాంటి వస్తున్నా, శ్రమలే వచ్చినా, శోధన వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆకలి దప్పులు వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆ వ్యక్తి కదిలింపబడడు. కారణం ఏంటంటే తను ఉన్న క్వాలిటీస్ని బట్టి కాదు, తనలో ఉన్నటువంటి రకరకాల టాలెంట్స్ బట్టి కాదు, జ్ఞానాన్ని బట్టి కాదు. దేవుడంటే భయభక్తులు కలిగి ఉండడమే మొదట మనలో దేవుడు కోరుకునేది. ఆ భయభక్తులు కలిగిన వాడు ఎక్కడైనా ఏం మాట్లాడాలన్నా భయపడతాడు, ఏం చూడాలన్నా ఆలోచిస్తాడు, ఏమైనా సలహాలు ఇవ్వాలన్నా ఇలా చెప్పొచ్చా, 1-2 సార్లు ఆలోచించి మాట. ఎందుకంటే ఈ మాటకి నేను రేపు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు నన్ను రేపు లెక్క అడుగుతాడు. అంతే కదా, మనం ఎన్నెన్నో మాట్లాడుతుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్తగా లేకపోతే ప్రతిదానికి మనమే బాధ్యులం. ఆయన అంటాడు, నీ నోటి మాటకు నువ్వే ఉత్తరవాదివి. గ్రహింపు రావాలా. చాలా మందిలో నేను గమనించేది ఏంటంటే గ్రహింపు రాదు రాదు రాదు. ఏం జరిగినా, ఒకవేళ ఏదో మాట్లాడేశారనుకోండి, ఒక కీడు జరిగిందనుకోండి, ఇది ఒక పనిష్మెంట్ అంటే వాళ్ళకి గ్రహింపు రాదు. వాళ్ళు ఏమనుకుంటారని, నేను అలా చేసి ఉంటే బాగుండు, ఇలా చేశానందువల్ల ఇట్ అయింది అని అనుకుంటారే తప్ప, అరే రే ఇది నా నోటి మాటకు వచ్చిన ప్రతిఫలం అని ఆ గ్రహింపు రాదు. ఆ గ్రహింపు వాళ్ళు తొందరగా బాగుపడతారు. గ్రహింపు రాదనుకోండి, జీవితం అయిపోయినా కూడా గ్రహింపు రాలేదని మనం ఏం చేయలేం. చిన్న చిన్న దేవుడు చూపిస్తుంటాడు. గ్రహింపు రావాలి. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఇలా కలుగుతుంది, ఎక్కడ పొరపాటు జరుగుతుంది పరీక్షించుకుంటే ఈరోజు కాబట్టి రేపైనా దేవుని చేత బలపరచబడతాం, వర్ధిల్లుతాం. ఓకే, భయభక్తులు ఏంటో బైబిల్ చూసాం. అలాగే ఇంకొక చక్కటి మాట కూడా ఉంది భయభక్తుల గురించి, భయము గురించి. చూడండి 111వ కీర్తన 10వ వచనంలో 111:10 చూడండి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములు అనుసరించిన వారందరూ మంచి వివేకము గలవారు. ఏంటంట, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఏ జ్ఞానం ఇది? దైవ జ్ఞానం. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయన శాసనములను అనుసరించేవారే నిజమైన వివేకము గలవారు. ఆయన శాస్త్రములను వివరించేవాళ్ళు కాదు, ఆయన శాస్త్రములు చెప్పేవాళ్ళు కాదు, అద్భుతంగా వాక్శక్తి కలిగి మాట్లాడేవాళ్ళు కాదు. ఆయన శాస్త్రములు అనుసరించే వాళ్ళు వివేకవంతులు. ఆయన భయము కలిగిన వారికి దేవుడు జ్ఞానము, అదే జ్ఞానానికి నిజమైన దైవ జ్ఞానానికి మూలం. ఈ దైవ జ్ఞానం దేవుని ఆత్మ ద్వారా మనకు వస్తుంది, కానీ మనం ఇంకేం చేసినా రాదు. బైబిల్ చదివితే వస్తుంది నిజమే, బట్ ఆ బైబిల్ చదివేటప్పుడు దేవుడి భయభక్తులు ఉంటేనే అందులో జ్ఞానం వస్తుంది. లేదంటే అక్షరార్థంగా నువ్వు చదివినట్టే. ఈరోజు క్రైస్తవులు కాదండి, క్రైస్తవులకు ఎక్కువగా ఇంకా బాగా చదివేవాళ్ళు ఉన్నారు తెలుసా. క్రైస్తవుల కన్నా, దేవుని ప్రజల కన్నా, దేవుని సేవకుల కన్నా ఇంకా సూక్ష్మంగా చదివేవాళ్ళు ఉన్నారు. మతోన్మాదులు చదువుతారు తెలుసా బైబిల్. అలాగే వాళ్ళకి దేవుని జ్ఞానం వచ్చేస్తుందా? రాదు. మతోన్మాదులు నీకన్నా నాకన్నా గొప్పగా చదువుతారు తెలుసు వాళ్ళు, బట్ వాళ్ళకి రాదు. ఏం రాదు? దైవ జ్ఞానం రాదు. ఎందుకంటే వాళ్ళు అక్షరార్థంగా చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎన్నడూ సచ్చేదాకా రాదు. వాళ్ళకి
అదే దీన్ని దేవుని వైపుకి తిరిగి దేవుని భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు ఆ బైబిల్లో దేవుడు రాయించిన ప్రతి వాక్యంలో జ్ఞానం ఊట నేలను తవ్వినప్పుడు, బావి తవ్వుతున్నప్పుడు లేదా గుంట తవ్వుతున్నప్పుడు లోపల నీటి ఊట బయటకు ఉపికినట్టుగా బైబిల్ ఉన్న జ్ఞానం దేవుడు అట్లాగే మన యొక్క హృదయంలోకి, మెదడులోకి, మనలోకి ఆయన సమృద్ధిగా ప్రవహించేటట్టుగా చేస్తాడు. కాబట్టి మనం ఈరోజు జాగ్రత్త పడాలి. మనలో మొదట దేవుడు కోరుకునేది భయభక్తులు. ఆ తర్వాతే నువ్వు ప్రార్థన చేస్తావో, స్తుతిస్తావో, ఆరాధిస్తావో, పాటలు పాడతావో, మెసేజ్ చెప్తావో, గంటల గంటల వాక్యం చదువుతావో, అవన్నీ తర్వాతే. భయభక్తి లేకుండా ఎన్ని చేసినా ఎన్నటికీ ఏది కూడా మనకు మార్కులు పడవు. నెక్స్ట్, ఇప్పుడు మన విషయానికి వస్తే, ఆయన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చాడు కదా. చూద్దామా? ఇప్పుడు అలాంటి నిజమైన భయభక్తులు కంటే అప్పుడు ఆయన ప్రజలకు కోరికను ఆయన నెరవేర్చాడు. 145:16 145:16 నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఏంటంట? నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరచుచున్నావు. దేవుడు ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. కోరిక తీర్చి నెరవేర్చే దేవుడు ఆయన. ఈ భూమి మీద మనుషులే కాదు, సమస్తమైనటువంటి జీవి యొక్క కోరిక కూడా నెరవేర్చే దేవుడు ఆయన. కోరిక నెరవేర్చే దేవుడు. భయభక్తులు గల వారి కోరికను నెరవేర్చును. నీ కోరిక నా కోరిక కాదు, ప్రతి జీవి యొక్క కోరిక కూడా ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. కాబట్టి మన అవసరతలు తీర్చే దేవుడు, మన కొదువులు తీర్చే దేవుడు, అలాగే అవసరమైతే మన కోరికలు కూడా తీర్చే దేవుడు అని బైబిల్ మనకు సాక్ష్యం ఇస్తుంది. హృదయ వాంఛ తీర్చే దేవుడు అని కూడా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి కొంతమంది అయితే దేవుడు కోరికలు తీర్చడు, అవసరాలు మాత్రమే తీరుస్తాడంట, కోరికలు తీర్చడంట. ఏందో వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు, కానీ వాళ్ళకి అంతవరకు తెలిసేమో, దాని మించి పోలేదేమో. ఆయన మన అవసరాలు నెరవేరుస్తాడు ఖచ్చితంగా, మన అక్కర్ను తీర్చాడు ఖచ్చితంగా. ఇంకొంచెం ముందుకు పోతావా లోతుకి, ఇంకొంచెం లోతుకు పోతే నీ కోరిక కూడా తీరుస్తాడు ఆయన. కోరిక ఎందుకంటే తన భక్తుల కోరిక అండి అది. భక్తుల కోరిక ఎలా ఉంటుందో తెలుసా? నిజమైనటువంటి భక్తుల కోరిక, లేక నిజంగా దేవుని భయభక్తులు కలిగిన వారే భక్తులు ఆయన దృష్టికి. సరేనా? మిగతా వాళ్ళైతే భక్తులైతే కాదు, ఖచ్చితంగా భక్తులైతే కాదు. నిజంగా దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళే భక్తులు. వారి కోరిక ఎలా ఉంటుందంటే 100% దేవుడు ఇష్టపడేటట్టు ఉంటుందండి. అందుకని నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అందుకని నెరవేర్చబడుతుంది ఆ కోరిక. భక్తులు కాని వాళ్ళ కోరిక మన గ్యారంటీ. ఎందుకంటే అది దేవునికి అనుకూలంగా ఉండదు ఆ కోరిక. భయభక్తులు గల వారి కోరిక దేవునికి అనుకూలమైన కోరికగా ఉంటుంది. కాబట్టి ఆ కోరిక నెరవేర్చబడుతుంది, నో డౌట్. అక్కడ భక్తుడు, భయభక్తులు కలిగిన వారు అనే విషయం మనం చూసాం. భయభక్తులు లేని వారి కోరిక, ఎందుకంటే అది దేవునికి అనుకూలంగా ఉండదు. అది అనుకూలంగా ఉండదు. ఏందేందో ఆశపడిపోతూ ఉంటారు, ఆశకు హద్దులే ఉంటారు కదా. ఏందేందో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, పిచ్చి పిచ్చి కోరికలు వచ్చేస్తాయి, పిచ్చి పిచ్చి ఆశలు వచ్చేస్తాయి. అవన్నీ దేవుడు తీరుస్తాడా? అవి తీర్చడు. అందుకనే ఈ యొక్క విషయం, ఈ లోతైన విషయం గ్రహించక కొంతమంది ఎలా బోధిస్తుంటే, కోరికలు తీర్చడండి ఆయన అక్కర్లు తీరుస్తాడు, నీ కొదువులు తీరుస్తాడు, అంతేగాని కోరికలు తీర్చడు. ఎందుకు తెలియట్లేదంటే వాళ్ళు ఇలా అనుకుంటారు, అంటే ఏది పడితే అది కోరిస్తే దేవుడు తీర్చేస్తాడా అని ఆ యొక్క విధానంలోకి వెళ్ళి దేవుడు కోరిక తీర్చడం చెప్పేస్తాడు. అది రాంగ్. అది కోరిక తీరుస్తాడు ఎప్పుడు? భయభక్తులు గలవారి కోరిక తీరుస్తాడు. ఎందుకంటే భయభక్తులు గలవాడి యొక్క కోరిక దేవునికి అనుకూలంగా ఉంటుంది, దేవునికి స్వాధీనం ఉంటుంది. కాబట్టి 100% తీర్చబడుతుంది. మిగిలిన వారి కోరిక అయితే తీర్చబడదు. అది క్లారిటీ ఇవ్వాలంటే. ఆ క్లారిటీ ఇవ్వకుండా దేవుడు ఆడ కోరిక తీరుస్తాడు. నీకు వచ్చి కోరిక అంతా తీరుస్తాడు ఆయన తీర్చుకుంటే ఆవిడ తీర్చేది, నువ్వు తీరుస్తావా? 37వ కీర్తన 4వ వచనం చూడండి. 37వ కీర్తన 4వ వచనం చూస్తే, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని. మన హృదయ వాంఛ తీర్చాలంటే మనం ఇంకొక స్థితి ఏంటో తెలుసా? దేవుని బట్టి ఆనందించే అనుభవం మనకు ఉండాలి. సంతోషించాలి, ఆనందించాలి. ప్రభువుని బట్టి
ఆనందించుడే, మరలా చెప్పుదను ఆనందించుడని కొత్త నిబంధనలు పౌలు గారు చెప్పారు కదా. ప్రభుని బట్టి ఆనందించండి. మరలా చెప్తున్న ప్రభుని బట్టి మీరు ఆనందించండి. అప్పుడు ఏమవుతుందంట? మన హృదయ వాంఛలు లేదా మన కోరికలు ఆయన సఫలము చేసే దేవుడుగా ఉన్నాడు. మన హృదయ వాంఛలు తీర్చే దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి దేవునిలో ఆనందించడం, దేవుని సంతోషించడం అనేది మనం అలవాటుగా చేసుకోవాలి, మనం నేర్చుకోవాలి. అన్ని పరిస్థితుల్లో ఏమి లేకపోయినా కూడా ఆ వ్యక్తి ఆనందిస్తూనే ఉంటాడు. ఇప్పుడు దేవుడు చూస్తాడు, అరే ఎన్నో సమస్యలు ఉన్నాయి తనకి, నా భక్తుడికి ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో కొదువులు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య వెళ్లుతూ కూడా నాలో ఆనందిస్తున్నాడు, నాలో సంతోషిస్తున్నాడు. సో ఖచ్చితంగా అతని హృదయవాంఛను తీర్చాలి, ఖచ్చితంగా తీర్చాలి. అతని హృదయవాంఛ తీరుస్తాడు అంతే. చూస్తూ గమ్ముంటాడా? నేను ప్రార్థన చేస్తేనే దేవునికి తెలుస్తుంది అనుకోవడం ఎప్పటికీ అవివేకమే. అది ప్రార్థన చేయడం మన బాధ్యత. అది కాకపోతే మనలో ఉన్నటువంటి కొంతమందికి ఉన్నటువంటి అజ్ఞానం ఏంటంటే, నేను ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు, నేను ప్రార్థన చేస్తేనే దేవుడికి తెలుస్తుంది, అప్పుడు ఆయన తీరుస్తాడు, నేను కానీ చెప్పతే ఆయనకేం తెలియదు అని అనుకోవడం అవివేకం. కాకపోతే ప్రార్థన చెయ్యాలి, అది మన బాధ్యత, అది మన ధర్మం. ప్రార్థనలో పెనుగులాడాలి, ప్రార్థనలో పోరాటం చేయాలి, కార్యం జరిగే వరకు ప్రార్థన చేయాలి. ఇది మన వైపు నుంచి మనం చూసేది. కానీ దేవుని వైపు నుంచి మనం చూస్తే, నువ్వు ప్రార్థన చేయకపోయినా కూడా దేవుడికి అన్నీ తెలుసు. ఇది కూడా మనం తెలిసి ఉండాలి. మరి అన్నీ తెలిసిన ఎందుకు చేయడం? నువ్వు ప్రార్థన చేయాలి. నాకు అన్నీ తెలుసు, బట్ నువ్వు ప్రార్థన చేయాలి, చేస్తే నేను ఇస్తా. కొన్నిసార్లు చేయకపోయినా కూడా ఇచ్చేస్తా. ఎందుకంటే నీ యథార్థతను బట్టి, నువ్వు భయభక్తులు కలిగిన విధానాన్ని బట్టి నేను నీకు చేస్తా. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం, ఆయన ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడు. దేవుని యందు ఎవరైతే ఆనందిస్తుంటారో వాళ్ళ హృదయ వాంఛను తీర్చే దేవుడు, కోరికను తీర్చే దేవుడు. సరేనా? ఈరోజు మనం గుర్తు చేసుకుందాం. నెక్స్ట్, దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క ప్రార్థన ఆయన ఆలకించి వారిని రక్షిస్తాడు అని చూసాం. అదే కదా మూల వాక్యంలో మనం చూసింది, రక్షిస్తాడు. ఆయన మొర విని రక్షిస్తాడు. కీర్తన 7:10 చూడండి. రక్షిస్తాడు అనే మాట చూద్దాం. 7:10. దుష్టుల చెడుతనము మాన్పము, నీతి గల వారిని స్థిరపరచము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయివాడై ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? యథార్థ హృదయులను రక్షించు దేవుడే అనే మాట ఇక్కడ మనం చూస్తాం. యథార్థ హృదయులను రక్షించు దేవుడు. ఆయన మనం రక్షిస్తాడు, ఖచ్చితంగా రక్షిస్తాడు. భయభక్తులు కలిగి ఉంటే వారిని రక్షిస్తాడు. ఇంకొక మాట చూస్తున్నాము, యథార్థ హృదయము. దేవుని ఎదుట, మనుషుల ఎదుట యథార్థత కలిగి ఉండాలి. రెండు వర్తిస్తుంది, దేవుడు మనిషి. అందుకనే యేసు ఇచ్చిన ఆ కొత్త ఆజ్ఞలో దేవుడు మానవుడు రెండు ఉంటారు. దేవుడు మానవుడు. దేవుని ప్రేమించాలి, నిన్నోని పొరుగు అని ప్రేమించాలి. అంటే దేవుడు మానవుడు. యథార్థత కలిగి ఉండాలి దేవుని విషయంలో, మనుషుల విషయంలో. వారిని ఆయన ఏం చేస్తాడంటే, ప్రతి ప్రాబ్లం నుంచి ఆయన కాపాడతాయని ఉంటాడు. ఎన్నో వస్తుంటాయండి. ఎంత గొప్ప భక్తులకైనా ఎన్నో కష్టాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, వేదన వస్తుంటుంది. వాటన్నిటి నుంచి రక్షించేది ఎవరు తెలుసా? దేవుడే. అందుకనే నేను చాలాసార్లు ఒకటే గుర్తు చేసుకుంటా, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడంతే. ఏది కూడా తను అణిచివేయలేదు. పడ్డట్టు అందా పడిపోయాడు. ఈ పడిపోయాడు లేవడం అయిపోయింది, వాడు జీవితం క్లోజ్. మళ్ళీ లేస్తుంటాడు. ఈడెందుకు పడిపోయాడు, మళ్ళీ లేచి నిలబడ్డాడు. ఎందుకంటే ఆ నీతిమంతుడిని దేవుడు బలపరుస్తుంటాడు. దేవుని చేతిలో నీతిమంతుడు ఉంటాడు కాబట్టి, భయభక్తులు కలిగిన వ్యక్తి ఉంటాడు కాబట్టి, ఎన్నిసార్లు లేచి నిలబడరా నాయనా, నేనున్నాను, లేచి నిలబడు, నేనున్నా నీతో అంటాడు. వెన్ను తట్టి, భుజం తట్టి, ముందుకు పద, ఏం కాదు పద, నేను చూసుకుంటా పద అంటాడు. అది దుష్టుడు ఒకసారి పడితే తిరిగి లేచే అవకాశమే లేదు. చాప్టర్ క్లోజ్. ఒక్క సింగిల్ టైం అంతే. సింగిల్ టైం పడతారు, తిరిగి లేయలేరు. అదే నీతిమంతులు పడితే 7 సార్లు కాదు, 70 సార్లు పడ తిరిగి లేస్తాడు. ఎందుకంటే లేపే దేవుడు ఉన్నాడు కాబట్టి. ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు తమ జీవితంలో అనుభవించి, వాక్యముల విషయం తమ జీవితంలో అనుభవించి గట్టిగా చెప్పిన మాట ఇది. ఏమీ కాదంతే.
నువ్వు జీరో అయిపోయినా పర్వాలా, మరలా నిన్ను నిలబెట్టగల సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఫైనల్ ఒక్క మాట చూసుకొని ముగించేద్దాం. 34వ కీర్తన 18వ వచనం. ఈ రక్షిస్తాడు అనే మాట గురించి మళ్ళీ చూడబోతున్నాం మనం. 34:18. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. చూసారా, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నలిగిపోయిన మనస్సు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, నలిగిపోయిన మనస్సు దేవునికి నలిగింది. నీకు మనసు, అది అక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. అది నలిగిపోవడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి. దేవుని నిమిత్తమై నలిగిపోయి ఉండాలి నువ్వు. దేవుని విషయమై, దేవుని నిమిత్తమై నీ మనసు లేక హృదయం విరిగో అయిపోయి ఉండాలి. అప్పుడు ఏం చేస్తా తెలుసా, ఆయన నా కోసమే కదా ఈ మాట అనిపించుకున్నావు, ఓకే నేను రక్షిస్తా, నీకేం కాదు, నేను రక్షిస్తా నేను. కాబట్టి నలిగినటువంటి మనసు గలవారిని, విరిగిన హృదయం గలవారిని ఆయన విషయమై ఆయన ఏం చేస్తాడే, రక్షిస్తాడు. కాబట్టి మనం ఈరోజు దేవుని వాక్యాలు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క కోరికను ఆయన నెరవేర్స్తాడు, వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడు. కాబట్టి ముఖ్యమైనది ఏంటంటే ఆయన మన కోరిక నెరవేర్స్తాడు, రక్షిస్తాడు. ఓకే, దానికి ఉన్న కండిషన్ ఏంటంటే భయభక్తులు. ఇది మన జీవితంలో అన్నాడు కోల్పోకూడదు. ఇది కోల్పోయామంటే మరలా గుర్తు చేస్తున్నా, నాకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, నేను పలానా చేయగలను, అన్నీ నాకు తెలుసు, ఎన్నో చిన్నాను పక్కన కూర్చో అంటాడు. ఆయన చేతులకు రాలేం, ఎప్పటికీ రాలేం. ముందు ఈ విషయాన్ని గ్రహించగలిగితే ఆ తర్వాత నువ్వు చేసే అన్ని కూడా లెక్కలోకి వస్తాయి. కాబట్టి అసలు వదిలేసి కొసరు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ముందు అసలైన దాన్ని పట్టుకోవడమే నిజమైన జ్ఞాని. ఆ యొక్క విషయాన్ని గ్రహించిన వాళ్ళు అసలు కొంతమంది ఏమీ తెలియదు, అలాంటి టాలెంట్ కూడా గొప్ప స్థితిలోకి వచ్చేస్తుంటారు. ఎంత ఆశ్చర్యం, ఏం టాలెంటే ఉండదు వాళ్ళకి, అసలు సరిగా మాట్లాడడం కూడా చేత కాదు. వాడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటారంటే అక్కడ మనకు అర్థమైపోద్ది, అస్సలు పట్టాడురా వీడ, పట్టాల్సింది పట్టాడు. కాబట్టి దేవుడు ఒక అద్భుతమైన హోదాలో, స్థితిలో, అధికారం లాంటి వాళ్ళని దేవుడు అలా పెట్టాడు. నాకు ఏం తెలియదు, అదే నువ్వు కూర్చొని తెలియదు, నేను నేర్పిస్తాను నీకు అంటాడు. కాబట్టి ఇక మన జీవితంలో ముఖ్యంగా చూడాల్సిన దేవుడు అంటే భయము, భక్తి ఎంతవరకు ఉందో పరీక్షించుకుందాం. అటు తర్వాత మనం జాగ్రత్తగా ప్రార్థన చేస్తే ఆయన మన కోరిక తీరుస్తాడు, మనం రక్షిస్తాడు.